హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 రన్ టైం వచ్చి 3 అవర్స్ 24 మినిట్స్ భయ్యా. అసలు ఏంట్రా నాయనా నేనైతే అనుకున్నా. దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం భయ్యా. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యా. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, రన్ టైం అనమాట దాదాపు 3 అవర్స్ 50 మినిట్స్ అయితే అనుకున్నారు ముందనమాట మూవీ టీం, పుష్ప 2 మూవీ టీం. అయితే తర్వాత ఏమైందో ఏంటో, తర్వాత మళ్ళీ 7 మినిట్స్ అయితే పెంచారు. అంటే 3 అవర్స్ 24 మినిట్స్ అనమాట ఈ మూవీ అనమాట. 3 గంటల షో దాని ఇప్పుడు అనమాట 3:30 గంటల దాకా పెంచారు భయ్య. అది మామూలు విషయం కాదు. దాదాపు అనమాట ఏ మూవీ అయినా సరే సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత 3 అవర్స్ ఉంటుంది, కానీ 3 అవర్స్లో కొద్దిగా తగ్గిస్తారు. కానీ ఈ మూవీ అనమాట దాదాపు 3:30 గంటలు అయితే ఉంది. ఇది మామూలు విషయం కాదు. అదే కాకుండా ఫస్ట్ రోజు అనమాట దాదాపు అన్ని థియేటర్స్లో ఇది కనీసం 7-8 షోలు పడేలాగైతే ట్రై చేస్తున్నారు. అయితే ఇంత లెందీగా ఉండడం కారణంగా 12 గంటల నుండి స్టార్ట్ చేస్తున్నారంట. 12 గంటల నుండే ఈ మూవీ అయితే వేస్తున్నారు థియేటర్లో. ఇది మామూలు విషయం కాదు, ఇది గొప్ప విషయమే. కానీ రెంటే ఇంతేంట్రా బాబు అని నాకు అనిపించింది. అదే కాకుండా బియ్య, ఈ మూవీ ఇప్పుడు అనమాట రీసెంట్గా 24వ తారీఖు షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. ఇది ఏంట్రా బాబు నాకైతే అనిపించింది. ఇంకా 10 డేస్ కూడా లేదు. ఆ లెక్కను చూసుకున్నట్టయితే 10 డేస్ కూడా లేని మూవీ ఇప్పుడు దాకా షూటింగ్ ఏంట్రా అని చాలామంది అనుకో ఉండొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ లోడెడ్ అని చెప్పారు భయ్య. సెకండ్ హాఫ్ గురించి అసలు ఏమాత్రం హింట్ ఇవ్వలేదు. అయితే కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి ఆగిపోయింది, మళ్ళీ పోస్ట్ పోన్ అన్నమాట. కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి, అవైతే తక్కువ భయ్య. కానీ ఇప్పుడు అనమాట ఫైనల్ మొత్తం అయిపోయింది, షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే రన్ టైం అనమాట ఇప్పుడు వాళ్ళైతే చెప్పింది అంటే యూఎస్లో అనమాట ఈ మూవీ ముందే పడుతుంది, మనకన్నా ముందు అనమాట యూఎస్లో అయితే రిలీజ్ అవుతుంది బియా. అక్కడ అనమాట ఈ రన్ టైం అయితే పెట్టారు. అంటే ఫస్ట్ అనమాట 3 అవర్స్ 50 మినిట్స్ అయితే పెట్టారు. ఇప్పుడు అనమాట ఎంతైతే పెంచారు బియా. ఇది మామూలు విషయం కాదు. చెప్పాలంటే అంతసేపు థియేటర్లో ఎలా చూడాలరా బాబు చాలామంది అయితే అనుకుంటారు బియ్య. ఎందుకు అలా చూపిస్తారు అంటే 3 అవర్స్ 24 మినిట్స్ అనమాట సుకుమార్ గారు మనకి ఎలా చూపిస్తారో అనమాట చాలామంది అయితే అనుకుంటారు. కానీ భయ్య నేను చెప్పేది వినండి ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కేజీఎఫ్ మూవీలో చూసుకోండి, కేజీఎఫ్ పార్ట్కు లీడ్ ఏంటంటే మన రాకీ అనమాట గరుడ అనేది చంపేస్తాడు భయ్య. అలాగే ఆ కేజీఎఫ్ని ఎలా వెళ్తాడు, అదే కాకుండా అజిరాని ఎలా ఎదిరిస్తాడు, అదే కాకుండా అమ్మ మాటని ఎలా నిలబెడతాడు అనేది అనమాట మన సెకండ్ పార్ట్కి లీడ్ అయితే ఇచ్చారు భయ్య. అదే రకంగా ఇప్పుడు అనమాట బాహుబలి మూవీ చూసుకోండి, కట్టప్ప అయితే చంపేస్తాడు భయ్య ఎవరిని, బాహుబలిని. అలాంటి లీడ్ అయితే ఇచ్చారు. కానీ పుష్ప 2లో లీడ్ మామూలు లీడ్ కాదు భయ్య. ఇప్పుడు చూసుకోండి, శెఖావత్ సార్ అయితే ఉన్నారు, ఫహద్ ఫాసిల్ గారు. ఆయన చివరిలో అనమాట ఆయన్ని బాగా అవమానించారు పుష్పరాజ్. ఫస్ట్ అనమాట ఫహద్ ఫాసిల్ గారు అయితే అవమానించారు. సెకండ్లో అనమాట మన అల్లు అర్జున్ అయితే అవమానించాడు భయ్య. అదే రకంగా జాల్ రెడ్డి ఉన్నారు, జాల్ రెడ్డి అనమాట ఎరగొట్టేశాడు మన పుష్పరాజ్ అతను అనమాట. అదే కాకుండా మంగళం సింగ్, సునీల్ గారు, దాని తర్వాత ద్రాక్షాయిని, అదే కాకుండా ఇప్పుడు మురగన్ అని కూడా చెప్తున్నారు భయ్య. ఇప్పుడు అనమాట ఇంకో కొత్త మంది అనమాట ట్రైలర్ చూసా నాకు అర్థమైంది ఏంటంటే జగవతి బాబు గారు కూడా ఉన్నారు, అలాగే రావు రమేష్ గారు కూడా దీంట్లో విలన్కి వస్తారని చెప్తున్నారు. ఇంతమందిని లీడ్ చేయాలి భయ్య, అది మామూలు విషయం కాదు. అందుకనే అనమాట డైరెక్టర్ సుకుమార్ గారు దాదాపు 1000 రోజులైతే ఈ మూవీ షూటింగ్ చేశారు. ఇదైతే పక్కా. అంతమందిని మొత్తం కరెక్ట్ ప్లేస్లో అనమాట మంచి మంచి సీన్లు పడేలా అనమాట ఆయన అయితే డైరెక్షన్ చేయాలి. దానికోసం అనమాట ఆయన ఇన్ని రోజులు అయితే తీసుకున్నారు. అదే కాకుండా పుష్ప పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనేది అనమాట మన ట్రైలర్ చూశాకే అర్థమైంది, నాకు తెలుసు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఆయన అనమాట సీన్ నుండి ఆయన అనమాట స్మగ్లింగ్ అయితే తీసుకున్నాడు మన పుష్పరాజ్ అలా తీసుకొని అనమాట అంటే లోకల్ పొలిటీషియన్ కూడా ఎదిరించాలి, అలాగే లోకల్ మాఫియా కూడా ఉంటుంది, వాళ్ళని ఎదిరించాలి. అదే కాకుండా ఆయన ఇంకోటి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎదిగాడు. అయితే ఇంటర్నేషనల్ రూపంలో అనమాట చాలామంది విలన్స్ అయితే వస్తారు, వాళ్ళందరినీ ఎదుర్కోవాలి, అది మామూలు విషయం కాదు. అదే కాకుండా ఫస్ట్లో వచ్చిన టీజర్ ఒకటి గుర్తుందా భయ్య, చాలామందికి జనాలకి డబ్బులు ఇచ్చాడు పుష్పరాజ్ అంటే దేవుడు అనమాట చాలామంది అయితే చెప్పారు ఆ టీజర్లో అనమాట. అదే కాకుండా అప్పుడు కనబడలేదు అని చెప్పారు ఎవరు, పుష్పరాజ్. అక్కడ ఒక రకమైన హెయిర్ స్టైల్ అయితే చూపించారు, అంటే ఓల్డ్ హెయిర్ స్టైల్ లాగా. అది పార్ట్ 3కి లీడా అని నాకు అనిపించింది భయ్య. అయితే ఇప్పుడు వచ్చిన ట్రైలర్లో ఆ రకమైన హెయిర్ స్టైల్ లేదు. దాంట్లో అనమాట పుష్పరాజ్ కొద్దిగా రెచ్చిపోయి దాంట్లో గడ్డలు మీసాలు అనమాట. అయితే ఆ రకంగా చూసుకున్నట్టయితే ఈ మూవీకి పార్ట్ 3 ఉంటుంది అనేది నాకైతే అర్థం ఉంటుంది భయ్య. పార్ట్ 3 ఉంటుంది అంటే దాదాపు మూవీ రన్ టైం బాగా పెంచాలి. అంటే వాళ్ళందరినీ చూపిస్తూ ఆ సీన్లు మొత్తం మంచిగా వస్తూ ఆ సీన్లు మొత్తం మంచిగా తీస్తూ అందరిని మంచిగా చూపిస్తూ మనకి ప్రజెంట్ చేయాలి సుకుమార్ గారు. ఏమాత్రం బోర్ కొట్టకుండా ఒక్కొక్క సీన్లో అనమాట పూనకాలు వచ్చేలా అయితే ఆయన అయితే షూట్ చేయాలి.
ఎందుకంటే పార్ట్ 1 మీద కొద్దిగా హైప్ తక్కువ ఉన్న పార్ట్ 2 మీద బీభత్సమైన హైప్ అయితే ఉంది. దాని కారణంగా డైరెక్టర్ సుకుమార్ గారి చేతిలోనే మొత్తం ఉంది. దాని కారణంగా ఆయన ఇన్ని రోజులనమాట షూటింగ్ చేశారు భయ్య. ఇది మామూలు విషయం కాదు. షూటింగ్ విషయం అనమాట ఆయన మంచి ప్లానింగ్ చేశాడని నాకైతే అనిపించింది. పోస్ట్ పోన్ చేసేయంటే భయ్య మంచి సీన్లు పడితే అదే చాలు. అయితే భయ్య ఇప్పుడనమాట టికెట్లు కొద్దిగా పెంచుతున్నారు. అదే కాకుండా ఈ మూవీ దాదాపు 12 గంటల నుండి షోలు అయితే స్టార్ట్ చేస్తున్నారంట 4th అనమాట. అంటే అక్కడ అనమాట 4న మన దగ్గర 4 నైట్ అయితే వస్తుంది. కానీ బీభత్సమైన హైప్ అయితే ఉంది భయ్య. పార్ట్ 3 లీడ్ పక్కాగా ఉంటుంది. చాలామంది అనమాట శ్రీవల్లి చనిపోతుంది అంటున్నారు. అది కాకుండా పార్ట్ 3 పక్కాగా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఏం చేస్తారో చూడాలి మరి సుకుమార్ గారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కదా.